వెల్కమ్ టు డాట్ న్యూస్. మనం ఇప్పుడు పామరు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కైలే అనిల్ కుమార్ ఉన్నారు. సో ఈయనకి రెండు రకాల కామెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. ఒకటి సుగుణాల రాసి ఇంతకు మించిన మంచోడు ఉండడు, ఇంకొకడు గంజాయి మొక్క. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాయ చేశారు మీరు? సుగుణాలవంతుడు అంటున్నారు మిమ్మల్ని. ఇంతకన్నా మంచి సుగుణాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరని ఆయన పోగొడుతున్నారు మిమ్మల్ని. నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన్ని ఫాలో అవుతూ రాజకీయాల్లోకి వచ్చాను. నాకు లీడర్ అంటే చాలా ఇష్టం. లీడరు ఏం చెప్తే అది చేయటం నాకు అలవాటు. రాజకీయాల్లో లాయల్టీ అనేది మీరు ఎంత ఇంపార్టెంట్ ఏంటి కదా, నాకు మా లీడర్ అంటే ఇష్టం. మా లీడర్ ఏది చేసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన చెప్పిన కార్యక్రమాలే నేను ప్రజల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాను. ఆయనకి ఏదైతే ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళని ముందుకు తీసుకురావాలి అంటే ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా ముందుకు తీసుకురావాలని అనుకుంటా ఉన్నారో అది కూడా నాకుంది. నేను కూడా అలాంటి జగన్ బాటలోనే నడుస్తున్నారు, అందరూ ఇదే చెప్తారు. కానీ ప్రత్యేకంగా మిమ్మల్ని ఆయన చాలా పొగిడేశారు. అంటే అందరూ చెప్పడం అంటే నేను ఎవరి గురించి మాట్లాడతాను? నా గురించి మాట్లాడతాను. నాకు నా స్టైల్ అది, నా పాలసీ అది, నా రాజకీయ ప్రయాణం అది. రాజకీయ ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితోనే స్టార్ట్ అయింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఎండ్ అవుతుంది తప్ప నాకు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అంత పరిచయం లేదు. ఆ టైంలో నేను చదువుకుంటా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం, జగన్మోహన్ రెడ్డి గారితో నిజాయితీగా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అబద్ధాలు చెప్పబోవటం, ఇవన్నీ కూడా నేను ఆయనతో ఉన్నాను. మరి ఆయన ఒక స్టూడెంట్ క్లాస్లో ఎప్రిషియేట్ చేయడం అనేది అది వేరే రకంగా తీసుకుంటే అది తీసుకోకూడదు. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై కెరియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ నా కెరియర్లో నన్ను భుజం తడితే అది నాకు చాలా సంతోషం. నేను ఆ స్పిరిట్తోనే ఒక ఆక్సిజన్ ఆయన ఒక స్ట్రెంగ్త్ నాకు. ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నా. దానికి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు మీ క్లాస్లో మీ టీచర్ ఎప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదా? మీ CEO ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదా? బాగా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి అదే డెఫినెట్గా కూడా నేను ఈ 7 years నుంచి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాను. డెఫినెట్గా అదే చూసి నన్ను ఆయన చూసిన దాన్ని బట్టి నేను అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. ఓకే, గన్నవరంలో మీ మదర్తో మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మీ ఫాదర్ కూడా రాజకీయాల్లో ఉన్నట్టున్నారు. సో అది మీకు ఎంతవరకు ఉపయోగపడింది? అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, 5 సంవత్సరాలు పనిచేశారు. ఎంతవరకు ఉపయోగపడింది అది? యాక్చువల్గా మా కుటుంబ నేపథ్యం ఒక 1 minute చెప్తాను మీకు. మా ఫాదర్ ఫస్ట్ రాజకీయాల్లో ఉండేవాళ్ళు. రాజకీయాలు అంటే మా ఫాదరు ఏదో పదవులకు పోటీ చేయడం లేకపోతే అలాంటి ఉండేవాళ్ళు కాదు. గ్రామ స్థాయిలో ఎవరికన్నా ఆ మండల స్థాయిలో ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కారం చేసే విధానం పెద్ద మనిషిగా ఉండేవాళ్ళు. తర్వాత 2014లో SC లేడీకి రిజర్వ్డ్ అయింది. యాక్చువల్గా మా మదర్ వంటగది దాటి ఎప్పుడు బయటికి రాలేదు. కానీ అప్పుడు నేను నా కెరియర్ రియల్ ఎస్టేట్ చేసి కొంచెం ఏదో కాస్త ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు కొంచెం కీర్తి కూడా కావాలనిపిస్తుంది కదా. ఆ ఇదిలో మా మదర్ని దుట్టా రామచంద్ర గారు జెడ్పీటీసీగా నిలబడమని అడిగినప్పుడు నేను యాక్సెప్ట్ చేసి ఒక కుటుంబానికి ఒక గౌరవం తేవాలి అనే ఒక ఆలోచనతో మా మదర్ని జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయించాను. అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో మా మదర్ ఒక్కలే గెలిచారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా మదర్ని పాలిటిక్స్లోకి ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా, విజయవాడ వచ్చినా మా మదర్ వెళ్ళి విష్ చేయడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మదర్ని మహిళా అధ్యక్షురాలుగా చేశారు కృష్ణా జిల్లాకి. అలా ఒక 2 years గడిచిన తర్వాత ఇక్కడ పామరు శాసనసభ్యురాలు ఉప్లేటి కల్పన గారు అనుకోకుండా పార్టీ మారింది. మేము ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మేము అడగలేదు. ఒకరోజు ఎయిర్పోర్ట్లో కనిపిస్తే మా మదర్ని, అమ్మ నువ్వు ఇక్కడ కాదు, పామర్లో ఉప్లేటి కల్పన పార్టీ మారింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని మా మదర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను కూడా హ్యాపీ. నేను ఏదో బిజినెస్ చేసుకుంటా ఉన్నాను, మా మదర్ చూస్తారు, ఆ పాలిటిక్స్ చేయొచ్చు అని మనకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది. జెడ్పీటీసీ అవ్వాలనుకున్నది ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టాం కదా, జాక్పాట్ అనుకోవచ్చు.
జాక్పాట్ అని ఎందుకు అనుకోవాలి? సర్వీస్ చేసేటప్పుడు జాక్పాట్ కాదు, సర్వీస్, జనాలకు సేవ చేయడం అనేది ఒక, అది అందరికీ రాదు, అది మనం చేయాలనుకుంటా ఉన్నాం. ఈ అవకాశం సేవలో కూడా అప్రిసియేషన్ ఉంటుంది కదా, అది అన్ని పార్టీల్లో కూడా దక్కట్లేదు చాలా ఈ మంది. అవకాశం వచ్చింది అని చెప్పిన తర్వాత పెద్దలందరూ మళ్ళీ ఆలోచన చేసి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ, అనిల్ అయితే చేయగలుగుతాడు, ఆవిడ వయసులో పెద్ద ఆవిడ కదా, మళ్ళీ అనిలే చేయాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసి మళ్ళీ నన్ను కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు, కలెక్టర్ గారు ఎవరో ఇది ప్రోగ్రాంలో ఉంటే కలెక్టర్ చెప్తున్నారు, అనిల్ ఎమ్మెల్యే అయ్యాడంటే అమ్మే అని చెప్తాను. అంటే అంత అనుబంధం, బాండింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు అంటే ఎలక్షనీరింగ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం, చిన్నదేం కాదు. సో ఎలా చేసుకోగలిగారు? ఎవరి సహకారం మీరు ఎక్కువగా తీసుకోగలిగారు? అంటే ఎలక్షన్ హీరింగ్ చేయటం అంటే మా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నప్పుడు లీడర్ ఎలా ఉంటాడు, ఒక చిన్న స్థాయి లీడర్ ఎలా ఉంటాడు, కొంచెం పెద్ద స్థాయి లీడర్ ఎలా ఉంటారు, ఇంకొక మండల స్థాయిలో లీడర్ ఎలా ఉంటారు, వీళ్ళ మైండ్ సెట్లన్నీ కూడా నాకు తెలుసు. దాదాపుగా అలానే వచ్చాం కాబట్టి. సో నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. ఫస్ట్ ట్రస్ట్, నేను లీడర్ని నమ్మాలి, నన్ను లీడర్ రాదు. చిన్నవి జరుగుతూ ఉంటాయి. నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు వాస్తవంగా నాకు ఏ దారి ఇటు వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే టోటల్గా మాది ఆ బేస్ హనుమాన్ జంక్షన్ కాబట్టి ఇక్కడ తెలియదు. నాకు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని వెళ్తే వీళ్ళందరూ నన్ను ఆదరించారు. జగన్మోహన్ రెడ్డి గారు 7.5 సంవత్సరాల క్రితం నీకు ఈ ప్రాంతంలో సేవ చేయాలి, నేను నాయకుడిని చేస్తున్నానని చెప్పి ఆ రోజు అక్కడ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పటి వరకు అదే కెమిస్ట్రీతో ఆయన అప్పచెప్పిన ప్రజల్ని చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కూడా నావాడైతే మాత్రం డెఫినెట్గా నేను 100 మెట్లు దిగుతాను. అవతలవాడైతే దిగను. అవతల నా ప్రత్యర్థి అయితే నేను 1 మెట్టు కూడా దిగను. నా కార్యకర్త కోసం, నా లీడర్ కోసం నేను 100 మెట్లైనా దిగి వాళ్ళని ఓన్ చేసుకుంటాను. అంటే దాన్ని కూడా ఎలా ఆలోచిస్తానంటే, మా కుటుంబంలో ఎవరికైనా ఒక ఫ్యామిలీ మెంబర్తో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనం సరి చేసుకోకుండా ఉండం కదా, అది తప్పని పరిస్థితి కదా. అట్లాగే ఆ బాండింగ్ కూడా ఇక్కడ నేను అప్లై చేసుకుని ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని అలా కాపాడుకున్నాను. వాళ్ళ విశ్వాసం పొందాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అలుగుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఏమో రకరకాలుగా అంటారు, వాళ్ళని దగ్గర చేసుకుంటూ ఉంటాను. సో అంతా అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. పనిచేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా ఇది ఒక ఛాలెంజింగ్. అంటే ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చి పోటీ చేసి గెలవడం వేరు. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన తర్వాత నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నా క్యారెక్టర్ మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నేను చేసే విధానం మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీటిలన్నిటినీ దాటుకుని వీళ్ళందరినీ కూడా మెప్పించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద టాస్క్. అయినా కానీ నా దృష్టికి వచ్చింది, ఏది ఉన్నా కానీ అది నేను వెంటనే పరిష్కారం చేసుకుంటాను. ఆ పరిష్కారం చేసుకుని వెళ్తాను. అయినా కానీ ఎక్కడో చోట ఏదో ఒకటి కనపడతా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రజలకి సేవ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలకి సమస్యలు తీర్చడం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ప్రభుత్వం నుంచి వచ్చే అవసరాలు ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు ఉంటాయి. వీటిల్లో నా దృష్టికి వచ్చిన విషయాన్ని నేను జస్టిఫై చేయాల్సినంత వరకు జస్టిఫై చేసి నేను ఆ సాటిస్ఫాక్షన్ పొందుతాను. ఇంకా కొన్ని చేయలేని, నా పరిధి దాటిని కూడా కొన్ని ఉంటాయి, అవి చేయలేము. ఇంటింటికి ప్రభుత్వం అని ఒక కార్యక్రమం జరిగింది. అందులో మీరు ఇంటింటికి వెళ్ళారు, అందరినీ పలకరించారు. అప్పుడు ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేశారు మీరు? ఎలాంటి సమస్యలు అంటే, ఇంటింటికి వెళ్ళడం అదొక పెద్ద టాస్క్ ఏం కాదు. చాలా ఆనందంగా ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు ఈ స్కీమ్ వస్తుందా, నీకు అర్హత ఉందా అంటే ఇస్తున్నాం అనేవాళ్ళు 99 మంది, రాదు అనేది ఒకళ్ళు. వాళ్ళు కూడా ఏంటి, ఆధార్ కార్డులో ఏదైనా వయసు మిస్టేక్ పడితేనో, లేకపోతే ఏదైనా టెక్నికల్గా సమస్య ఉంటేనో ఆ వెంటనే అక్కడ నాతోటి కూడా అధికారులు ఉంటారు. అది వెంటనే సమస్యను పరిష్కారం చేసి అక్కడ చేసేయడం. ఒకళ్ళు అంటారు, నీకు ఓటేసాను కదా 3 సంవత్సరాలకు వచ్చావా అంటారు. కాదు, 3 సంవత్సరాలకు వచ్చాను కరెక్టే, కానీ ఇప్పుడు వచ్చాను కదా, నువ్వు రమ్మంటే రోజు వస్తాను, నువ్వు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే రోజు వస్తాను.
అంటే అది ఒక అటాచ్మెంట్. అంటే మనకు ఓటేసిన వాళ్ళు గ్యారంటీగా మనల్ని ఓన్ చేసుకుంటారు. వాళ్ళు ఓటేసాం కాబట్టి మనకు కనిపించలేదు కాబట్టి వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ. సో అది కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్ అది. అంటే మీరు ఈ కాన్సెప్ట్ చెప్తుంటే నేను ఒక వీడియో చూసాను, మిమ్మల్ని ఆపేసి బైక్ మీద ఒక లేడీని కూర్చోబెట్టుకుని ఈ రోడ్డు క్రాస్ చేయండి, మీరు ఇంత వర్స్ట్గా ఉన్నాయి రోడ్లు అని చెప్పారు. మరి అదేంటి డెవలప్ చేశారా, ఏం జరిగింది? డెఫినెట్గా ఇప్పుడు సమస్య ఉందండి, ఆ సమస్యను గుర్తించడానికే కదా నేను వెళ్ళింది. నేను గడప గడప కార్యక్రమానికి వెళ్ళింది ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యని చూసి దాన్ని పరిష్కారం చేయడం కోసం వెళ్ళాలి. సో వాళ్ళు ఆ విధంగా నన్నే అడుగుతారు కదా, వాళ్ళ శాసనసభ్యుడు నేను, నన్నే అడుగుతారు, నేను చేయాల్సిన బాధ్యత నాది. అట్లాగే ఒకరోజు ఒక లేడీస్ అందరూ, నేను వెళ్తా ఉన్నాను, వాళ్ళు రోడ్డు బాగాలేదు, రోడ్డు బాగపోతే ఒక ట్రాక్టర్ వేసుకుని వచ్చి ఆ మండల కేంద్రంలో నేను అడిగింది అదే నిలబడి ఉన్నారు. అది మీరు డిఫరెంట్గా అడిగారు, నేను అది డిఫరెంట్గా చెప్తాను. నా యూట్యూబ్లో కూడా ఇక్కడ ఉంటా ఉంటుంది. అడిగా ఆ రోడ్డు వేస్తానని చెప్పాను నేను. చెబితే వాళ్ళు ఎందుకు ఎమోషన్ అయ్యారంటే, ఒక అతను బండి మీద వెళ్తే పడిపోతే అతనికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. వాళ్ళు చాలా కోపం వచ్చేసారు. ఇప్పుడు 10 గంటలకు వచ్చారు వాళ్ళు. నేను ఎక్కడో తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోతారులే అనుకున్నాను నేను. మన తర్వాత వెళ్ళి కలుద్దాంలే అనుకున్నాను. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉన్నారు. వెళ్ళిన తర్వాత వచ్చి నా మీద ఫైర్ అయిపోయారు. అయినా నాకేం కోపం రాలేదు, ఎందుకంటే నేను వేయిస్తానన్నాను కదా. కానీ అది టెండర్ పిలిచారు, టెండర్ దశలో ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు నాకు, నిద్రపోలేదు అసలు. నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేశాను. ఏం చేశారు? ఏదో ఒక ఫండ్స్ తేయడానికి నాకు ఒక టెక్నిక్ అంటే ఒక సోర్స్ దొరికింది. ఆ సోర్స్ని ఇంప్లిమెంట్ చేశాను. ఆ సోర్స్ని ఇంప్లిమెంట్ చేసి వెంటనే టెండర్ పిలిపించి ఆ టెండర్ వేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళందరూ. నన్ను ఇంకా మాకు రోడ్డు వేయించావయ్యా దేవుడు అంటారు. అది నా బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళు ఏదో నిలదీశారని ఎప్పుడు కూడా బాధ్యత గలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు డెఫినెట్గా నిలదీస్తారు, అడుగుతారు. మనకి ఏదైనా కావాలి, ఎవరిని అడుగుతాను? నేను మా తండ్రిని అడిగేవాడిని, నాకు ఆ స్థానం ఆయన కాబట్టి. అట్లాగే ఇప్పుడు నాకేం కావాలి, మా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను నేను. సోర్స్ అనుకోద్దు, ఆయన ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు ఆయన. నాకు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను. నేను నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఈ ఫండ్స్ ఇలా వస్తే ఇది చేయగలుగుతాను, కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి అంటే, నాకు ఆయన ఏంటి ఇంత డెప్త్గా స్టడీ చేసి వచ్చాడా అని చెప్పి ఆశ్చర్యంగా చూశారు. చూసి నెక్స్ట్ వెంటనే సైన్ చేశారు. ఓకే, అది 75 lakhs ఎంతో. ఇంకా ఏమి ఈ నియోజకవర్గంలో మీరు ఎమోషనల్ అయ్యి చేసిన పనులు ఏమున్నాయి? ఎమోషన్ అంటే నిరంతరం ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. 2 years కరోనాలో ఉండిపోయాం. అప్పుడు కూడా సీఎం గారు ఎక్కడ గవర్నమెంట్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపలేదు. నేనైతే ఈ పామర్ నియోజకవర్గంలో ఎవరికి వీళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు, వీళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వద్దు, వీళ్ళకి ఇంకోటి ఇవ్వద్దు, వీళ్ళకి ఇంకోటి ఇవ్వద్దు, ఎప్పుడు నేను అసలు అలాంటి పని చేయలేదు. పార్టీలకు అతీతంగానే చేశాను. నిమ్మకూరులో ఏంటో ఏమీ చేయలేదంట. నిమ్మకూరులో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 30 సంవత్సరాలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. 3 ఎకరాల ల్యాండ్ కొని అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఊర్లో పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా రోడ్స్ వేసాం. వాళ్ళు దత్తత చేసుకున్నాను అని ప్రతిసారి కబుర్లు చెప్పి వాళ్ళ బంధువులు అవినీతి చేశారా తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఏదైనా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ దత్త తీసుకున్న గ్రామం, దానికి లోకేష్ చేసాడా, మీరు చేశారా? క్రెడిట్ ఎవరికి వస్తుంది? వైసీపీ గవర్నమెంట్ గా ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము, రోడ్స్ గడప గడపలో తిరిగి రోడ్స్ ఇచ్చింది మేము. సంక్షేమ కార్యక్రమాలు అంటే నిమ్మకూరు సచివాలయానికి ఇప్పటికీ నిమ్మకూరు, నిబాన్పూడి అని 2 విలేజెస్ ఉంటాయి. ఆ సచివాలయ పరిధిలో 25 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఎవరు చేసినట్టు? ఇది లోకేష్ చేసినట్ట, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్ట? అంటే ఒక గ్రామానికి చూడండి, ఇప్పుడు ఈ ప్రయారిటీ సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టాం. నెక్స్ట్ ఈ అభివృద్ధి కూడా ఆలోచన చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉండండి, అభివృద్ధి అంటే ఒక రోడ్లు
వేస్తాం, పాడైపోతాయి, రోడ్లు వేయాలి, పాడైపోతే రోడ్లు వేస్తాం, పాడైపోతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారనుకోండి, పామర్ అంతా సింగపూర్గా మార్చేస్తుంది. పామర్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు పెన్షన్ తీసుకోవడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతూ ఉన్నారు, లేకపోతే చిన్న వ్యాపారస్తులు చేసుకోవాలి, వ్యాపారం ఎందుకు చేసుకోలేకపోతూ ఉన్నారు, ఆటో సోదరుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే బేసిక్ స్ట్రక్చర్ని డెవలప్ చేద్దాం. నువ్వు సింగపూర్ చెయ్యి, అమెరికా చెయ్యి, మేము కూడా సంతోషిస్తాం. లేకపోతే సెల్ ఫోన్ సృష్టించేసానంటాడో, లేకపోతే మన వచ్చి పామర్ వచ్చి ఐటీ టవర్ కడతారంటాడు. అంటే అసలు ఏమీ బేసిక్ స్ట్రక్చర్ లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఈరోజు గ్రామాల్లో ఒక్క నిమిషం, ఈరోజు గ్రామాల్లో ఒక సచివాలయ పరిధిలో తీసుకుంటే ఒక వ్యవస్థ తయారైంది. అంటే ఒక సచివాలయము, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్. వెల్నెస్ సెంటర్ అంటే ఆ వెల్నెస్ సెంటర్లో ఒక మెడికల్, పారామెడికల్ ఒక రిప్రజెంటేటివ్ మన ఎంప్లాయీ ఉంటారు. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆ మండల స్థాయిలో ఒక డాక్టర్ ఉంటాడు. అదంతా కూడా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది గ్రామాల్లో. అట్లాగే రైతు భరోసా కేంద్రం. ఇదివరకు ఒక రైతు ఏదన్నా పంట వేసుకోవాలంటే అతనే ఆలోచన చేసుకుని వేసుకునేవాడు. సైంటిఫిక్గా అతనికి సపోర్ట్ లభించేది కాదు. ఈరోజు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువులు వేయాలి అంటే ఈరోజు అయిపోయిందని నేను అన్నాను. బట్ కొంతవరకు ఇనిషియేట్ చేసి ఇవ్వాలి. రైతులకి మద్దతు ధర విషయంలో ఏ విధంగా ఇవ్వాలా, ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ తోటవల్లూరు అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఒకసారి 57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ వస్తే మా తోటవల్లూరులోనే 27 కోట్లు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఓకే, ఇదంతా కూడా ఈ వ్యవస్థని డెవలప్ చేయబట్టి ఇంత ఈజీగా వాళ్ళని గుర్తించగలుగుతున్నాం, అంత ఇవ్వగలుగుతున్నాం. అట్లాగే హెల్త్ విషయంలో, గ్రామాల్లో ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి గ్రామంలో కూడా మేము గడప కూడా తిరిగేవాళ్ళం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, పరిస్థితులు తెలుసు. స్కూల్స్లో ఏముండేయండి, కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు. అట్లాగే ఆడపిల్లలకి ఈ టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. మధ్యాహ్న భోజన పథకం అంటే అది ఇది పనికిరాదు, ఎవరో తక్కువ స్థాయి వాళ్ళు తింటారు అనేది స్కూల్స్లో ఒక భావన. ఈరోజు మళ్ళా జూన్ వచ్చిందంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది తల్లిదండ్రులకి ఒక పెద్ద టాస్క్. అది అంటే ఒక స్థాయిలో వాళ్ళైతే పర్వాలేదు, ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, 10 రోజులు కష్టపడేది ఇంకో 10 రోజులు కష్టపడి స్కూల్కి పంపించాలి. ప్రతి తల్లి, నా తల్లితో సహా ఏం ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళ పిల్లోడి కంటే నా పిల్లోడు మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి, మంచి షూ వేసుకుని వెళ్ళాలి, మంచి బ్యాగ్ వేసుకుని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు 10 రోజులు చేసే పని ఇంకో 10 రోజులు చేసి కొడుకుని స్కూల్కి పంపిస్తారు. కానీ ఈరోజు ఆ బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక మెనూ తయారు చేసి దాన్ని స్ట్రెంథింగ్ చేశారు. స్కూల్స్ అన్నీ కూడా, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎగ్జాంపుల్ ఇది నన్నే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈరోజు మీరు కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడితే నేను మాట్లాడలేను, ఏదో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలు ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఇదంతా కూడా ఇది ఎక్కడ మనం సింగపూర్ దగ్గరికి వచ్చాం. ఇదంతా బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా నువ్వు అసలు డెవలప్ చేయకుండా నన్ను తీసుకెళ్ళి సింగపూర్ పెడితే నేనేం మాట్లాడతాను, నన్ను తీసుకెళ్ళి సింగపూర్ ఇదంతా సిస్టమ్ తీసుకొస్తే నేనేం చేయగలుగుతాను. బేసిక్ స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయాలి. అది ముఖ్యంగా హెల్త్. అలాగే ఈ డెవలప్మెంట్ లేదంటా ఉన్నారు కదా. ఈరోజు మహిళలు బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదిగారు. ఇదంతా కూడా బేసిక్ స్ట్రక్చర్ని స్వతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బేసిక్ స్ట్రక్చర్ తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నేను ఏం చెప్తానంటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఇదంతా కూడా 1వ తరగతి చదివే కుర్రాడు ఈరోజు 5వ తరగతికి వచ్చాడు, 5వ తరగతి చదివే కుర్రాడు 10వ తరగతికి వచ్చాడు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ లివింగ్ కానీ వాళ్ళు చదువుకునే పరిస్థితులు కానీ ఏ విధంగా పెరిగినాయి ఒకసారి ఆలోచించేయండి. స్కూల్స్లో ఆ ఫెసిలిటీస్ కానీ ఇదంతా కూడా బేసిక్ స్ట్రక్చర్ తయారు చేసి, మరి అంతకుముందు కూడా ఎన్ని బడ్జెట్స్ ఉండేవి, ఏ రోజు మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతకన్నా గొప్పగా అభివృద్ధి చేశారు, స్కూల్ చేయలేదే. ఈరోజు సచివాలయాలు మళ్ళీ అక్కడ మిస్ అయ్యేవాడిని.
సచివాలయము, వెల్నెస్ సెంటరు, రైతు భరోసా కేంద్రం, ఈ మొత్తం 3 కలిపి 1,30,00,000 వరకు వర్త్. అంటే ఒక్కొక్క గ్రామానికి రాబోయే తరాల కోసం 30 ఇయర్స్కి 1,30,00,000 సామాజిక ఆస్తులు కూడా ఆ గ్రామానికి చేకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు పంచాయతీ ఆఫీస్కి ఫండ్స్ ఇవ్వాలంటే 1,00,000 ఇవ్వాలంటే మీరు ఎక్కడైనా చదువుకుని ఉండి వస్తే మా ఊరు పంచాయతీ ఆఫీస్కి నేను 1,00,000 ఇచ్చానని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. స్కూల్స్ కానీ ఈ సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఇది అభివృద్ధిలో భాగం కాదా అని చెప్పి నేను అడుగుతాను. ఓకే, రోడ్స్ కూడా వేయాలి, రోడ్స్ కూడా వేసే బాధ్యత మాదే. మేము కూడా వేసాం రోడ్లు. ఆ రోడ్లు వేయకుండా ఏమి లేము. మా కాన్స్టిట్యున్సీలో నేను 100% వేసానని చెప్పను, కానీ నేను 50% రోడ్స్ అన్నీ కూడా R&Bలో నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా రోడ్లు వేయించాం. ఎక్కడ సోర్స్ దొరికితే అక్కడ సీఎం గారితో మాట్లాడి 50% వేయించాం. మరి 50% ఏం చేస్తారు మీరు, ఎమ్మెల్యే గారు ఎందుకు చేయించలేదని మీరు అడగచ్చు. ఒక కుటుంబంలోనే అన్నీ జరగవు. ఒకరోజు ఒకటి చేస్తాం, ఒకరోజు ఒకటి చేస్తాం. మేము 5 సంవత్సరాల్లో చేయగలిగినవి చేసాం. డెఫినెట్గా మళ్ళీ చేయాల్సిన బాధ్యత కూడా మాదే. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఎన్టీఆర్ జిల్లా అవడానికి శ్రీకారం ఇక్కడి నుంచే పడింది అని అంటారు. అది ఎంతవరకు నిజం? దానికి నేనే సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు హైవే మీద. నిమ్మకూరులో మా పార్టీ వాళ్ళు ఒక టెంట్ వేశారు. ఆ టెంట్ వేస్తే పోలీసులు టెంట్ పీకేశారు. నేను అంత దూరం నుంచి చూశాను. నేను పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పోలీసులతో ఒక ఎస్ఐతో తగాదపడ్డా. ఎస్ఐ కొంచెం సింగులర్గా నన్ను మాట్లాడి మా ఇద్దరికి చాలా గొడవ అయింది. అయిన తర్వాత నేను ఆ కోపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. వచ్చి సార్ వాళ్ళు ఎలా అక్కడ పెద్ద చెరువుతో వేస్తున్నారు అది ఇదని చెప్పి నాతో పాటు వచ్చారు. ఆయన చెప్పారనమాట. వచ్చేసారు. వచ్చేసి ఆ చెరువు దగ్గర ఏం చెప్పారంటే, ఈ చెరువు ఇలాగ అన్యాయంగా ఇలా చేస్తున్నారు, కానీ రాబోయే కాలంలో ఇది ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊరు కాబట్టి ఈ జిల్లాకు కూడా ఎన్టీ రామారావు పేరు పెడుతుందని చెప్పి చెప్పారు. స్పాంటేనియస్గా చెప్పారు. కాకపోతే ఇప్పుడు నన్ను అందరూ కూడా అంటూ ఉంటారు, ఎన్టీఆర్ పేరు పెట్టిస్తా నువ్వు ప్రయత్నం చేసి నువ్వే చేసావు, ఇదంతా మా జిల్లాకు పెట్టించావు, మీ జిల్లాకు పెట్టించుకోలేదని అంటూ ఉంటారు. ఓకే, అవన్నీ లైఫ్లో ఒక మెమరీస్. ఇప్పుడు గంజాయి మొక్క దగ్గరకు వద్దాం. చంద్రబాబు నాయుడు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గంజాయి మొక్క, ఇక్కడ ఇంతమంది గొప్ప వాళ్ళు పుట్టిన ఈ ప్రాంతంలో ఒక గంజాయి మొక్క వచ్చి చేరిందని, ఏంటి ఆ గంజాయి మొక్క? ఇంకేం గంజాయి అది అలవాట్లు ఏమైనా ఉన్నాయో ఆయనకి? నేనంటే ఇష్టం అనుకుంటా, అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. దిగజారుడు తన్నానికి నిదర్శనం. ఒక స్థాయి, నా స్థాయి ఏంటి, నేను ఒక శాసనసభ్యుడిని, ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిచాను. నేను ఎక్కడ అవినీతి చేయను. నేను ఎప్పుడు కూడా చిన్న లంచం కూడా ఈ నియోజకవర్గంలో తీసుకోలేదు. మీకు కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అంత ఏమనకూడదు, గాంధీ మహాత్ముడు అయితే కాదు. నా పని నేను చేసుకుంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటాను, నాకు డబ్బులు సంపాదించడం వచ్చు. నేను 25 సంవత్సరాలు నాకు వచ్చిన దగ్గర నుంచి, నా స్టడీస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి పరిగెడతానే ఉన్నాను. ఏది పట్టుకున్నా బంగారం పడింది, ఏది పట్టుకున్నా కలిసి వచ్చింది. పాలిటిక్స్ కూడా కలిసి వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళకి అంతుపట్టని విషయాలన్నీ కూడా ఏంటంటే, వీడు ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2సారి టికెట్ ఇచ్చారు. అందరూ కూడా పామరు గెలుస్తుంది, పామరు గెలుస్తుంది, ఫస్ట్ సీట్ పామరు అంటున్నారు. ఏంటి అనేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. ఆయన ఏంటంటే, ఆయన రాజకీయాల్లోకి ఒక 2 ఎకరాలతో వచ్చాడు. ఆయన ప్రతిదీ అవినీతి చేస్తాడు, ప్రతి దానిలోనూ వెన్నుపోటు ఉంటుంది, ప్రతి దానిలోనూ మోసం ఉంటుంది, ప్రతి రాజకీయంలోనూ మోసం ఉంటుంది, ప్రతి నిర్ణయంలోనూ దానితో మోసము, దగ ఇవన్నీ కూడా కలిపి, వెన్నుపోటు అన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు. అంటే జనరల్గా నేను ఎప్పుడు ఆయన మీకే వర్తించారు. మీరు అవినీతి పరుడు అన్నారు, ఇసుక తవ్వేస్తున్నారన్నారు, గ్రానైట్ పరిశ్రమలు అన్నారు, ఇన్ని దోచుకుంటున్నారంటే ఒక్క నిమిషం. నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎన్జీఏ ఇవ్వకుండా మొదలుపెట్టారు. వీటిలన్నిటికీ కలిపితే చంద్రబాబు. ఇప్పుడు నేను ఒక ఉద్దేశంతో ఉన్నాను అనుకోండి, మీరు ఆ ఉద్దేశంతోనే నాకు కనపడతారు. అట్లాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ, నేను రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేసి వచ్చాను, ఆయన ఎవరో అన్నారు కదా, నాదెండ్ల భాస్కర్ రావు గారు చంద్రబాబు నాయుడు జేబులు కొడతాడని. నేను 2 ఎకరాలతో వచ్చాను, వాళ్ళని మోసం చేశాను, వీళ్ళు మోసం చేశాను, ఇట్లా చేశాను.
కైలే అనిల్ కుమార్ కూడా అట్లాగే వచ్చాడేమో అనుకుంటున్నాడు అతను. ఒక నీతి నిబద్ధతతో పెరిగి, నేనేమి పెద్ద కుటుంబాల నుంచి ఏం రాలేదు, కింద స్థాయిలో కష్టాలు తెలిసిన మనిషిగా నేను ఏదో ఇళ్ల స్థలాల్లో అవినీతి చేశానని చెప్పాడు. ఇళ్ల స్థలాల్లో అవినీతి చేశానని చెప్పాడు. ఆ ఇళ్ల స్థలాల్లో అవినీతి చేసి నేను ఒకటే అనుకున్నాను, నాకు కూడా చెప్పారు చాలామంది వచ్చి, ఆ ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు ఆ రైతులు మాకు తీసుకుంటే మీకు డబ్బులు ఇస్తాం అని వచ్చారు. కానీ ఒక రైతు కుటుంబం నుంచి, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళగా నేనేం ఆలోచించానంటే, మేమేం ఒక్కచోటే అన్ని ల్యాండ్స్ కొనలేదు, 13,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఒక ఊర్లో 4 ఎకరాలు తీసుకుంటాం. మీ గ్రామం ఉందనుకోండి, 4 ఎకరాలు మీ పొలం మేము తీసుకుంటే, ప్రభుత్వం తీసుకుంటే దానికి ఒక 40 లక్షలు వస్తాయి. ఒక 5 లక్షల రూపాయలు దానిలో నేను లంచం తీసుకుంటే, జీవితకాలం ఆయన పిల్లలు, ఆ పిల్లలు గుర్తున్నంతకాలం పలానా కైలే అనిల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉండేవాడు, మాకు పొలం ఉండేది, ఆ పొలంలో ప్రభుత్వం 40 లక్షలు ఇస్తే 5 లక్షలు లంచం తీసుకున్నాడు అని చెప్పి ఒక 30 సంవత్సరాలు చెప్పుకుంటారు. నాకు ఆ చెడ్డ పేరు అవసరం లేదు. మీకు కూడా నేను చెప్తున్నా, ప్రతి ఊర్లో ఇళ్ల స్థలాలు తీసుకున్నారు కదా, ఊరికే మీరు వెళ్తా ఒక కాలనీ చూడండి, బ్రహ్మాండంగా డెవలప్ అయిన కాలనీలు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, అక్కడికి వెళ్ళి ఈ పొలం ఎవరిదో అడగండి, ఆ రైతు దగ్గరికి వెళ్ళండి, మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి అడగండి. మీరు కొన్ని నేను ఎవరన్నా పర్టికులర్గా చెబితే పోనీ వాళ్ళు ప్రిపేర్ చేశాను అనుకోవచ్చు. మీరు ర్యాండమ్గా వెళ్ళండి, 106 ఊర్లు ఉన్నాయి, కనీసం 75 ఊర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మీరు ఒక్క చోటకి వెళ్ళి మీరు నిరూపించగలిగితే, నేను 25వ తారీఖు నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ నామినేషన్ కూడా వేయను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను తప్పు చేశాను, ఈ విధంగా నన్ను నిరూపించారు వాళ్ళు అని చెప్పేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సో ఈ ఎలక్షన్స్కి ఎందుకు అసలు మీకు ఓట్ వేయాలి ఇక్కడ ప్రజలు? ఇంకొకటి, లాస్ట్ టైం మీది హైయెస్ట్ మెజారిటీ ఈ జిల్లాలో వచ్చేసి, సో ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ఈ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను ఓ పాజిటివ్ అప్రోచ్తో ప్రజల యొక్క కష్టాలు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను నిలబడ్డాను అని అనుకుంటున్నా. అవతల వాళ్ళు భావించాలి కదా. డెఫినెట్గా నా దగ్గర ఏదైనా తప్పులు ఉంటాయి. నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర నన్ను ఏమడుగుతారంటే, అది నాకు దేవుడిచ్చిన ఇది అనుకోవాలేమో, నువ్వు నన్ను పట్టించుకోలేదు, నువ్వు నా అంక చూడలేదు, నేను పిలుస్తుంటే నువ్వు పలకలేదు, ఏ తప్ప మా వాళ్ళు ఏమి కోరికలు కోరు, ఎందుకు పిలవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చూడట్లేదు? నేను మనిషిని కదండి, నేను మనిషిని కదా. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరితో అంటే మీకు ఊరికి జస్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నా. నాకు అంతమంది ఓట్లేశారు కదా, వాళ్ళందరూ కూడా నన్ను ఓన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, నా దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను అని చెప్పి నేను వెళ్తా ఉన్నాను. డెఫినెట్గా అంతకన్నా ఎక్కువ మెజారిటీ నాకు ఇస్తారని చెప్పి పామరు. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. సో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎస్సీలకి అన్యాయం చేశాడు. దాదాపు 28 పథకాలు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టారో వాటన్నిటినీ కూడా ఆయన తీసేశాడు. వీళ్ళను ఓన్లీ ఎలక్షన్స్కి ఓట్లు పావులుగా మాత్రమే ఆయన వాడుకుంటున్నారు అని కామెంట్స్ ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే ఏదన్నా ఎస్సీలకి చేయాలని మనసు కానీ, ఎస్సీ క్యాస్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళైతే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే ఆలోచన ఏదైతే చేశారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఈరోజు చేయుత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి వాళ్ళు టైంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చానంటున్నారు. 10 మందికి ఇచ్చేవాళ్ళు, ఒక నియోజకవర్గం ఉంటే ఎమ్మెల్యేకి తెలిసిన వాళ్ళు ఎవరికో ఒక లోన్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఒక ఇన్నోవా కార్ ఇచ్చేవాళ్ళు. అంటే దాంతోనే ఎస్సీస్కి ఏదో అయిపోతుందని అనుకోవద్దు. అందరికీ ఈరోజు సమానంగా ఎంత పర్సంటేజ్లో అందుతున్నాయో ఒకసారి చూసుకుంటే మనకు కూడా అందులో అర్థం అవుతుంది. ఏదో ఒక 10 మందికి ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ గ్రామాల్లో పనులు చేసుకుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? మీరంతా కూడా ఒక్కసారి ఆ క్యాలిక్యులేషన్ తీసుకుంటే
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఎంత ఇంప్లిమెంట్ అవుతాం. ఎన్ని తెలుసు వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎస్సీలు ఎవరు పుడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పారు. ఒక ఆయన వారి మీకెందుకురా రాజకీయాలని ఒక ఆయన అన్నాడు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటండి ఎస్సీల విషయంలో? అసలు అది కంపారిజనే ఉండదు. కొడాలి నానిది మీ నియరెస్ట్ నియోజకవర్గం, మీ పక్కనే. ఆయనకి నిమ్మకూరుకి చాలా సంబంధం ఉంది. సో మీ ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మీకు ఎలా ఆయన సపోర్ట్ చేస్తుంటారు? కొడాలి నాని గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి, జగన్మోహన్ రెడ్డి గారు మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ నియమించినప్పటి నుంచి ప్రతి అడుగులోనూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఈ 2 మండలాలకి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఆయన మూలాలు ఇంకా ఉంటాయి. వాళ్ళు కూడా నాకు మంచి ఆ మూలాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మంచి సర్వీస్ చేశాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ప్రజలకు సేవ చేయడంలో ముందుండేవాళ్ళు. నాకు ఎప్పుడు ఆయన కోఆపరేషన్ ఉంటుంది. నిజంగా కూడా ఆయన్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. నాకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ వెళ్ళి ఆయన అడుగుతాను. మీ రాజకీయ గురువు పార్థసారథి పార్టీ వదిలి వెళ్ళిపోయారు, టీడీపీకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు మీరు నడవలేదు. అఫ్కోర్స్ ఇంతకుముందు చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని. బట్ మీకేమనిపించింది? అంటే రాజకీయాల్లో అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పటికి ఆయనకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఏ కమ్యూనికేషన్ చేయాలన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనే చెప్పేవాడు. ఇప్పుడు మా మదర్ని పెట్టారు. మా మదర్ని పెట్టిన తర్వాత పార్థసారథి గారు, తలసిల్ రఘురామ్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూర్చుని అనిల్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేశారు. దాని మీద క్లోజ్గా ఉండేవాళ్ళం. నా పక్క కాన్సెన్సీ. ఆయన అంతకుముందు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పనిచేశారు. అట్లాగే వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడ. మా ఇద్దరికి గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవి. ఆయన వెళ్ళిపోయే వరకు కూడా, పార్టీలో నుంచి వెళ్ళే వరకు కూడా నేను ఆయన్ని ఇక్కడ కొనసాగించడం కోసం ప్రయత్నం చేశాను. నేను కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. ఆయన పార్టీ మారాడు. నేను పార్టీ మారేటప్పుడు ఒకటే విషయం చెప్పాను. ఆయన నన్ను పార్టీ మారి రమ్మని నాకు చెప్పలేదు, నన్ను అడగలేదు అసలు ఆయన. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత, సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు సాటిస్ఫై అయినట్టు నాకు కనిపించట్లేదు, మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారేమో, ఇంకా ఇదే లాస్ట్ టైం నేను మిమ్మల్ని కలవడం, ఇదే లాస్ట్ టైము మీరు నా ప్రయాణంలో మీరు నేను కలిసి ప్రయాణం చేశాం. మీతో కంపారిజన్ చేసుకునే అంత రిలేషన్ కాదు, కానీ నాకు మాత్రం మీరు హెల్ప్ చేశారు. దానికి ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుని ఉంటాను. బట్ ఇక రేపటి నుంచి మనం మాట్లాడుకోలేమేమో, రేపటి నుంచి కలవలేమేమో, బహుశా రాజకీయంగా కూడా మళ్ళీ నేను కూడా మీ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయేమో. ఇంకా అన్నీ మనసులో పెట్టుకోవద్దు సార్. ఇంకా మీకు నాకు ఈ ప్రయాణం మరి రాజకీయంగా అయితే మనం ఈరోజు ముగిసినట్టేనని చెప్పేసి దండం పెట్టి వచ్చేసారు. ఏమన్నారు? కానీ ఏమనలేదు, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటానని చెప్పి. మీకున్న వీక్నెస్లు, మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి? అంటే ప్రతిపక్షానికి కైలే అనిల్ కుమార్ని విమర్శించాలంటే ఈ అస్త్రం ఉంది అనుకునేది ఏముంది? అంటే ఒకటి ఫస్ట్ బేసిక్గా ఏంటంటే, నేను మనిషిని కాబట్టి బాగా పొగిడారు అనుకోండి, ఆనందంగా వెళ్ళిపోతాం. ఎవరన్నా ఏదన్నా ఒక విమర్శ చేస్తే నేను చేయింది ఎవడన్నా కావాలని అంటే అది కూడా పట్టించుకోను. చేయింది చేస్తే మాత్రం ఆ రోజు నిద్ర పట్టదు. కానీ ఇప్పుడే కొంచెం గ్రో అవుతా ఉన్నాం. ఎవడేమనుకుంటే మనకి మన పని మనం చేస్తాం. రాటు తెలిపోతున్నారు. అది నా వీక్నెస్, నా స్ట్రెంగ్త్, అది నా వీక్నెస్. ఓకే, చాలా విషయాలు చెప్పారు అనిల్ గారు. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే పర్టిక్యులర్గా చంద్రబాబు నాయుడు చాలా విమర్శలు చేశారు ఈ ఇంటి గురించి. ఇవన్నీ కూడా ఆయనకి నామినేషన్కి ఆ సంతకాలు అవన్నీ చేసుకునే పనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ మాట్లాడలేకపోతున్నాము ఇప్పుడు. బట్ మాట్లాడేటప్పుడు చెప్పారు, ఈ ఇంటి విలువ చంద్రబాబు అనుకుంటున్నట్టు కాదు, చంద్రబాబు బహుశా అంత అంటే 1000 కోట్లు 100 కోట్లు లేకపోతే కోట్లలో ఆయన ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి నన్ను కూడా అలానే అనుకున్నారు అని అంటున్నారు. అలానే ఆయన ఇంటర్వ్యూలో కూడా ఆయన నిబద్ధత, జగన్మోహన్ రెడ్డికి ఎంత అంకితమై ఉన్నారు, చివరి శ్వాస వరకు ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానంటున్నారు. అలానే ఆయన వీక్నెస్లు, స్ట్రెంగ్త్లు కూడా ఆయన చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా పొగుడుంటారు, ఇంత సుగుణవంతుడు ఇంకా ఉండడు అని. ఇది అనిల్ ప్రస్థానం. అలానే ఈ ఎలక్షన్స్లో మీరు గతంలో కన్నా కూడా ఎక్కువ మెజారిటీ, అలానే రికార్డ్ స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.